అందరికీ నమస్కారం అండి. శౌర్య అగ్రిటెక్ అనే కంపెనీ నుంచి వచ్చాము. ఈ యొక్క శౌర్య అగ్రిటెక్ అనే కంపెనీ నుంచి త్రినేత్ర అని ఒక కొత్త ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి దొండపాడు గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లాలో ఉన్నాము. మన ఫార్మర్ పేరు వచ్చేసి నరాల వెంగళరెడ్డి గారు. మరి త్రినేత్రాన్ని ఎన్ని ఎకరాలు కొట్టారండి? 3 ఎకరాలు కొట్టారు. 3 ఎకరాలకి త్రినేత్రాన్ని స్ప్రే చేయడం జరిగింది. ఈ త్రినేత్ర కొట్టిన తర్వాత పొలం ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనే విషయాన్ని, ఏవేం పోయినాయి ఆ ముందు కొట్టిన తర్వాత అనే విషయాన్ని ఒక రైతు మాటలో ఉందాం. నమస్తే సార్, అది త్రినేత్ర కొట్టారు కదా, కొట్టాను సార్. ఎన్ని రోజులు అయిందని కొట్టి? వారం అయింది సార్. వారం రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు కొట్టారు? 3 ఎకరాలు కొట్టాను. దాంట్లో ఇంకేమైనా కలిపారా? ఏం కలిపి మొత్తం అదే కొట్టానండి. 3 బుడ్లు కలిపి ఒకటి కొట్టారు. 3 బుడ్లు మొత్తం కూడా ఒకే దాంట్లో కలుపుకున్నారా? ఒకే దాంట్లో కలిపి ఒకే దాంట్లో కలుపుతున్నారు. ముందు ఇరిగిపోవటం కానీ పోవడం లేదుగా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. వారం రోజులు అయింది అని కొట్టి. మీరు ఈ ముందు కొట్టక ముందు ఎలా ఉంది చేను? కొంచెం పురుగు ఉందండి. అప్పుడు కొట్టినప్పుడు పురుగు ఉంది. పురుగుకి ఒకసారి కొట్టే ముందు. తెల్లదోమ, తలదాం కూడా ఉందండి. తామర పురుగు, తామర పురుగు కూడా ఉందండి. నల్లి కూడా ఉందండి. నల్లి కావలేదండి. నల్లి కూడా ఉంది. అదేవిధంగా మీ చెలో బొబ్బరు కూడా చాలా ఎక్కువగా ఉంది ఉన్న దాంట్లో. ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత బొబ్బరు చెట్టు మెత్తబడిందా? మెత్తపడదండి. కొద్దిగా మెత్తబడి దాంట్లో జిగురు వస్తుందా? వస్తుందండి. చూసారా మీరు? చూసానండి. ఎట్లా వస్తుంది? వచ్చే 3వ రోజు చూసానండి. వచ్చి కొట్టి 3వ రోజు చూసారు? 3వ రోజు చూసా. ఓకే, తేడా వచ్చిందండి. తేడా వచ్చింది. కొడదామంటే వదిలే మధ్యలో ఇంకో మంది ఇచ్చిండు, అది కొట్టినా. అది కొట్టి ఈసారి ఇంకో కొడదామని అని చెప్పిండు. ఆఫ్ చేసాను మాట కొట్టకుండా. ఈ లోపల మనం వచ్చాము. ఇప్పుడు ఈ వచ్చేది ఆకుంది కదండి, ఈ కొత్త ఇగురు చిట్టాకి వస్తుందా, బెర్రాకి వస్తుందా? చిట్టాకి వస్తుందండి. చిట్టాకే వస్తుంది. గనుపు దగ్గరగా వస్తుందా, దూరంగా వస్తుందండి? దగ్గరగానే వస్తుందండి. దగ్గరగానే వస్తుంది. ఇప్పుడు ఈ పూతలు ఉన్నాయి కదా, ఈ గుండ్లు, ఈ పూతలు మొత్తం కూడా కొత్తగా? కొత్తేనండి. ఈ పువ్వు అంటేనేమన్నా పాతది. మీ జీలో అంతకు ముందే దాదాపు 10 రోజుల క్రితం అట్లా ఉంటది. వారం క్రితం ఉంది. ఈ పూత మొత్తం కూడా కొత్త పూతే కదండి. వారం కొట్టిన ఈ పూత కూడా బెత్త ఎత్తి పెరిగింది. అది దగ్గర గనుపుతోటి, చిట్టాకుతోటి గ్రోతింగ్ వచ్చింది. ఇప్పుడు ఎల్లోయిష్ రావడం కానీ, ఎరుపుగా రావడం కానీ, ఆకు ఏమైనా ఉందా? ఏం లేదు. మంచి క్వాలిటీతో వచ్చింది. అంటే ఈ పూతలు ఏంటంటే ఈ గనుపున్న దగ్గర మాత్రమే పూత వచ్చింది. పూత వచ్చిందంటే కాయపడుతుంది అని అర్థం. మనకి మీరు సపరేట్గా పూతల పొడి రావడానికి కూడా వేరే ప్రోడక్ట్ కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ముందు కాపు రావడానికి కూడా పనిచేస్తుంది. ఏ కొట్లో తెచ్చారండి ముందు? ఇది రంగారెడ్డి గారు, మధిర రంగారెడ్డి ఫర్టిలైజర్స్, దొండపాడు. మన డీలర్ గారు వచ్చేసి రంగారెడ్డి గారు. ఆ షాప్ నందు ఈ యొక్క త్రినేత్ర అనే ప్రోడక్ట్ దొరకబడుతుంది శౌర్య అగ్రిటెక్ కంపెనీ నుంచి. అదేవిధంగా ఒకసారి మనం బొబ్బరి చెట్టుని పరిశీలిద్దాం. బొబ్బరి జీన్స్ ఒకసారి. బొబ్బరే కండి ఇది? బొబ్బరి వచ్చింది. ఇంక ఈ కొట్టిన తర్వాత ఈ పక్క చెట్టుకు లేదు కదా, ఈ పక్క చెట్టుకు అనేది రాదు. ఇంకా ఈ వచ్చింది కూడా ఎగురు వచ్చిందండి. ఏమండి? సన్న ఎగురు వచ్చింది. కొట్టినా కొద్దిగా ఎగురు, సన్న ఎగురు వచ్చింది. ఈ బొబ్బరాకులో కూడా సన్న ఎగురు వచ్చింది. ఇది బొబ్బరే కదండి? ఈ బొబ్బర్లో కూడా సన్న ఎగురు వచ్చింది. మామూలుగా అంత ముందు అయితే ఇంకా ముడుచుకొని పోయి ఉంది, మొట్టబారిపోయి అంతే ఉంది, మొట్టబారిపోయినట్టుంది. ఈ ముందు కొట్టిన తర్వాత బాగా మెత్తబడి సన్న ఎగురు వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, అందరూ వాడుకోవచ్చు కదా. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 95 730 96 980. నరాల వెంగళరెడ్డి గారు. మరి ఇది ఒక ఫార్మర్ నెంబరు. ఏదైనా అవకాశం ఉంటే సార్తో మాట్లాడాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి రిజల్ట్ ఏందనేది కూడా తోట రైతులు కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఒక క్షుణ్ణంగా వచ్చిందన్న. కట్ చేయాలి. మాట్లాడుతున్నా చేంజ్ అవుతారు రైతులు అని చెప్పని. కాప్ సెట్టింగ్, ఫ్లవరింగ్ మొత్తం కూడా కొత్త పోతులు. ఇవి గనుపు దగ్గర, ఇది గనుప, ఇది గనుపు. ఇక్కడ కూడా చూడు, ఇది గనుపు. ఇది మళ్ళీ 2 చీలకలు అవుతున్నాయి. సైడ్ బ్రాంచెస్ 2 చీలకలు అవుతున్నాయి. ఇది గనుపుకి పూత. ముడతగోలేదు కదండి? ముడతగోడు పారిపోయింది మొత్తం మంది. తర్వాత 36 అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఈ 36